Hi viewers, I am Anji. Welcome to Telugu Tech Zone by Anji channel. ఇవాల్టి వీడియోలో ఫోటోషాప్లో మనం గైడ్స్ గురించి తెలుసుకుందామండి. అసలు గైడ్స్ అనేవి మనకి ఎందుకు ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇప్పుడు నేను అయితే కొన్ని ఇమేజెస్ అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో చూడండి, ఈ ఇమేజెస్ని ఈ ఫైల్లోకి అయితే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను ఈ విధంగా మౌస్తో. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇలాగన్నీ కూడా అట్లా మీ ఇష్టం, ఏదైనా ఇమేజెస్ ఉంటే వాటిని మనం అక్కడ తెచ్చి పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు నేనేం చేయాలనుకున్నానంటే వీటన్నిటినీ కూడా ఒక ప్రాపర్ ఆర్డర్లో పెట్టుకోవాలనుకున్నాను. సైజ్ తగ్గిస్తున్నాను. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి 1 by 1 ఇట్లాగా సైజ్ అయితే తగ్గించుకుంటున్నాను. చూడండి, ఈ ఇమేజ్కి సైజ్ తగ్గించాను. తర్వాత దీనికి కూడా సైజ్ అయితే తగ్గించాను. నెక్స్ట్ దీనికి సైజ్ తగ్గించాను. సో చూడండి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఒక ప్రాపర్ ఆర్డర్లో పెట్టుకోవాలనుకున్నాను. ఇప్పుడు ఈ ఇమేజ్, సో చూడండి ఈ ఇమేజ్. ఓకే, అయితే ఇప్పుడు ఇవంతా కూడా దీనికి విడ్త్, హైట్ ఎంత ఉందో మెజర్మెంట్ తెలుసుకోవాలని కష్టం మనకు. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వ్యూలోకి వెళ్ళి ఫస్ట్ రూలర్ సెట్ చేసుకోవాలా. Ctrl+R ప్రెస్ చేస్తే రూలర్ వస్తుంది. ఈ రూలర్ నుంచి మనం గైడ్స్ని హారిజంటల్గా, వర్టికల్గా సెట్ చేసుకోవచ్చు. సో ఎట్లాగంటే ఇక్కడ మనకు హారిజంటల్ రూలర్ పైన మౌస్ పాయింటర్ లెఫ్ట్ మౌస్ బటన్తో పట్టుకొని ఇట్లా లాగినట్టయితే చూడండి ఇట్లా మనకు ఒక గైడ్ అయితే ఏర్పడుతుంది. ఈ బ్లూ కలర్లో ఉంటుంది చూడండి ఇక్కడ. ఓకే, సో మరి ఇక్కడ వర్టికల్గా చూడండి మీకు ఎక్కడి వరకు కావాలా గైడ్ ఇట్లాగా సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి చూడండి. ఇప్పుడు దీని తగ్గట్టుగా మనం ఆ గైడ్స్ తగ్గట్టుగా ఆ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాం ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి. ఇది చూడండి ఇలా గైడ్స్ తగ్గట్టుగా ఈ ఇమేజ్ వచ్చేసి చూడండి దీని తగ్గట్టు. తర్వాత ఈ ఇమేజ్ కూడా ఎగ్జాక్ట్గా ఈ గైడ్స్. లేదు ఇంకా ఇంకొంచెం మనకి ఇక్కడ గ్యాప్ కావాలనుకుంటే మనం ఇంకొక గైడ్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూడండి. ఓకే, సో ఇక సేమ్ ఇది వచ్చేసి ఇక్కడ సెట్ చేసుకున్నాము. ఈ ఇమేజ్ని చూడండి ఈ విధంగా. అంటే మనం కరెక్ట్గా మెజర్మెంట్ అయితే రావడానికి కోసము ఈ గైడ్స్ అయితే ఇట్లాగా సెట్ చేసుకుంటాము. లేకపోతే ఎందుకంటే గజిబిజిగా ఎంత సైజు సెట్ చేసుకోవాలనేది మనకు అర్థం కాదనమాట. సో చూడండి, ఇప్పుడు ఇదే ఇమేజ్ని డూప్లికేట్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా కొంచెం దీనికి తగ్గట్టు సైజ్ అయితే తగ్గిస్తాం. అవసరాన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు మనకైతే ఒక ప్రాపర్ వేలో ఉంది కదండి. బట్ ఈ గైడ్స్ అనేది ఇట్లా మనకి బ్లూ కలర్లో డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, ఈ గైడ్స్ ఒకవేళ డిస్టర్బ్ కాకూడదు అనుకుంటే మనము ఇక్కడ వ్యూలోకి వెళ్ళి డైరెక్ట్గా లాక్ గైడ్స్ అని చూసారా ఇక్కడ మనకు. ఓకే, ఆల్ట్ కంట్రోల్స్ ఎన్నుకోవాలి. క్లిక్ చేస్తే ఆ గైడ్స్ని మనం ఇంకా మూవ్ చేయలేం. ఓకే, సో కాబట్టి ఆ గైడ్స్ని ఒకవేళ మనం క్లియర్ చేయాలనుకుంటే డైరెక్ట్గా క్లియర్ గైడ్ అని క్లిక్ చేసి చూడండి ఆ గైడ్స్ అని క్లియర్ అయిపోతాయి. తర్వాత న్యూ గైడ్ అంటే ఇక్కడ చూడండి హారిజంటల్ కావాలో వర్టికల్గా కావాలా, పొజిషన్ మీకు ఎంత కావాలో ఒక 5 ఇంచ్ అనుకోండి. సో ఒక గైడ్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఇది అట్లా కాకుండా మనం మాన్యువల్గా అయితే మౌస్తోనే సెట్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఉండదు. రైట్, సో ఇదైతే గైడ్స్ అనేది కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకోసమనే ఈ వీడియో అయితే చేశానండి. ఓకే, ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.